ముందు నుంచి డాడీ పైన చాలా మంది గ్రడ్జ్ ఉంది, ఇట్లా పొలిటికల్ గా మంచి చేస్తున్నాడు అని చెప్పేసి, మిగతా వాళ్ళకి అవి గుండాయిజం అవి చేయిస్తున్నాడు అని చెప్పేసి పొలిటికల్ గా చాలా మంది గ్రడ్జెస్ ఉన్నాయి. ఇంకా అందుకే ప్రాణహాని ఉంటుంది. సుమారు 7:30 ప్రాంతంలో కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కార్లో వచ్చి ఒక వ్యక్తి పైన కాల్పులు చేపడం జరిగింది. ఈ కాల్పులతో ఆ వ్యక్తి అక్కడక్కడే చనిపోయాడు. వివరాలు సేకరించగా ఆ వ్యక్తి కేతావత్ చందు నాయక్ అని 40 ఏళ్ల వ్యక్తి. ఇతను సిపిఐ పార్టీకి సంబంధించిన స్టేట్ కౌన్సిల్ మెంబర్. ఇతని యొక్క ఇన్సూరెన్స్ ఈ పక్కనే ఉన్న చైతన్యపురి ఉదయము నడక కోసం వచ్చినప్పుడు ఈ గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అతను కాల్పులు చేపగా అతను అక్కడ చెప్పని పట్టుకుని తీసుకెళ్ళారు. సంఘటన స్థలం చూసినప్పుడు అక్కడ మాకు 5 రౌండ్స్ దొరికాయి. అందులో 2 అన్ఫైర్డ్ రౌండ్స్ దొరికాయి. 3 ఎంటీ షెల్స్ అక్కడ లభించాయి. న్యూస్ టీవీ ద్వారా ఇవన్నీ వివరాలు సేకరిస్తున్నాము. అట్లాగే గార్లం కూడా వచ్చి వెరిఫై చేయగా ఈ దారి ఒకటి ఈ రోజు నుంచి జరిగినట్టు ప్రాథమికంగా తెలిసింది. ఈ మృతుడి పైన ఒక మర్డర్ కేసు ఉంది. ఇది ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇది 2022లో జరిగిన మర్డర్ కేసులో ఇతను నిందితుడిగా ఉన్నారు. పాత కట్టల నేపథ్యంలో ఈ మర్డర్ జరిగిందని మేము భావిస్తున్నాము. ఈ నిందితులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఉపయోగించిన ఇతను కానీ అందరూ వాళ్ళ ఇక్కడ లభించిన సాంఘిక ఆధారంగా ఆ దగ్గరకు అనుకోనాలు పాల్గొని ఇతను సిపిఐ పార్టీలో పనిచేస్తున్నారు. కొంత వాళ్ళు పొలిటికల్ యాక్టివిటీలో భాగంగా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. అవి కూడా వివరాలు సేకరిస్తున్నాము. ఇంకా మాకు కంప్లీట్ వివరాలు రాదు. కుటుంబ సభ్యులు రాజేష్ అన్న వ్యక్తి వల్లనే చనిపోయారంటూ అనుమానం వ్యక్తం ప్రాథమికంగా కొంతమంది పేర్లు వస్తున్నాయి. ఇంకా వివరాలు సేకరించిన తర్వాత